కొన్ని సమస్యలకు కొంతమంది పరిష్కారాలు చాలా విచిత్రంగా చూపిస్తారండి. మనకు ముందైతే నవ్వొస్తుంది. తర్వాత అబ్బా అనిపిస్తుంది. తర్వాత ఈ ఐడియా చాలా చోట్ల వాడుకోవచ్చు అనిపిస్తుంది. అలాంటిదే ఇది. మర్చిపోకుండా మన వాళ్ళకి షేర్ చేయండి. ముందైతే ఫాలో అవ్వండి. ఒక అమ్మాయి పట్టపగలు ఆల్మోస్ట్ ఆల్ మిట్ట మధ్యాహ్నం బైక్ బుక్ చేసిందండి. రోడ్లు చూస్తేనేమో ఖాళీగా ఉన్నాయి. జనరల్గా ట్రాఫిక్ ఉంటేనే కదా బైక్ బుక్ చేస్తాం. పోనీ ఏమన్నా రేటు తక్కువకు వస్తుందని చేసిందంటే అమ్మాయి ఏమో కాస్ట్లీ అమ్మాయి, అంటే మంచి పాష్గా ఉంది. సరే, ఇది పెద్ద విచిత్రం ఏముంది అనుకోవచ్చు మీరు. ఆ అమ్మాయి బుక్ చేసిన దూరం కూడా జస్ట్ 180 మీటర్లు అండి. అంటే వీధి ఈ ఈ మొదల నుంచి ఆ చివరికి అన్నట్టు. ఇక్కడికిక్కడికే బైక్ బుక్ చేసింది అనగానే మన బ్రెయిన్లోకి ఒక థాట్ వచ్చేస్తుంది. అంత ఒళ్ళుకోవా, అంత కంటకావరమా, ఇలాగ వచ్చేస్తుంది కదా. అమ్మాయి చెప్పిన రీజన్కి వాడే అవాక్కయ్యాడండి. ఎవరు? ఆ బైకు డ్రైవరు వచ్చాడు, చూశాడు. తీరా చూస్తే పక్కకే ఉంది. ఛార్జ్ కూడా 15 రూపాయలు 19 రూపాయలు ఉంది. ఇదేంటి అడిగాడు. ముందైతే పానీ అని చెప్పింది. ఓకే, రైడ్ అయిపోయేలోపు విషయం కూడా చెప్పేసిందండి. అంటే జస్ట్ 1 మినిటే కదా రైడు, 1-2 మినిట్స్లో రైడ్ అయిపోయింది. విషయం ఏంటి అంటే కుక్కలండి. ఆ వీధిలో చాలా కుక్కలు ఉన్నాయి. డాగేష్, ఈ మధ్య కుక్కలంటే బాగోట్లేదని చెప్పి వీధి కుక్కలు మనాళ్ళు డాగేష్ అంటున్నారు. ఈ డాగేష్ల బారి నుంచి బయటపడడానికి వాటితో కల్పించుకుంటే పరిస్థితి తెలుసు కదా. ఎందుకు వచ్చిన గొడవ అనుకుందేమో ఈ ఐడియా కనిపెట్టింది. వాడికి కూడా మైండ్ బ్లాక్ అయిందండి. అబ్బాయి ఇలా కూడా ఆలోచిస్తున్నారా అని. సరే, వాడికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కాస్త దగ్గరలోనే ఉంటాడు. వచ్చాడు, డబ్బులు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ అమ్మాయి కనిపెట్టిన పరిష్కారం బాగా వైరల్ అవుతోంది ఇప్పుడైతే. సరే, అమ్మాయి ఒక డాగ్స్కే భయపడింది అంటున్నాం కదా. మన ఆడపిల్లలు చాలా సందర్భాల్లో భయపడే విషయాలు ఉన్నాయి, మీకు తెలుసు. నడి రోడ్డు మీద ఇంకా సేఫ్టీ అయితే లేదు. చాలా చోట్ల రాత్రులు కావచ్చు, పగలు కావచ్చు. అక్కడ ఏం చేయాలో మీకు అర్థమైపోయింది కదండి. తీయండి, బుక్ చేయండి. ఓలానో, ఊబరో, బైకో, ట్యాక్సీ ఏదో ఒకటి బుక్ చేయండి. పోలీసు ఉన్నారు కదా అంటారేమో. పోలీసుని కూడా నమ్మండి. వాళ్ళకి 100కి కాల్ చేయండి. ఏమో టైం ఎంత పడుతుందో వాళ్ళు మళ్ళీ తిరిగి కాల్ చేస్తారు, చాలా వివరాలు అడుగుతారు. ఓ పావు గంట పడితే ఈలోపు జరగరాంది జరిగితే, అదే వీళ్ళైతే 5 నిమిషాల్లోనే వచ్చేస్తున్నారండి. వీళ్ళు మీకు తెలిసిందే కదా, మంచి వాళ్ళే ఉంటారు చాలా వరకు. మనిషికి మనిషి సాయం చేయాలనుకుంటారు. ఎవడైనా ఎదో పనులు చేస్తే ఎదో వేషాలు వేస్తుంటే పక్కన ఇంకొక మనిషి ఉంటే వేయటానికి సాహసించరు కదండి. ఈ ఐడియా కూడా బాగుంది. సో అటు డాగేషుల బారి నుంచి తప్పించుకోవడానికి ఆ అమ్మాయి ఒక ఐడియా చెప్తే మనం దాన్ని ఇంకోటి చెప్పాం. ఇంకా మీరు దయచేసి ఇక్కడ కామెంట్లో పెట్టండి. ఇలాంటి అంటే ఇబ్బందులు ఏమేమి వస్తాయి, ఏ ఏ సందర్భాల్లో వీళ్ళకి మనం అంటే ఆటో కానీ బైక్ కానీ బుక్ చేసుకుంటే బయటపడే అవకాశం ఉంటుంది. ఆడపిల్లలకు కావచ్చు, మగపిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, ఎక్కడైనా కానీ అది కూడా ఒకసారి ఆలోచించండి. కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్లో మాత్రం మర్చిపోకుండా చేయండి. థ్యాంక్ యూ.